మాస్టర్స్ మరొకసారి పిఎంసి డిజిటల్ కి అందరికీ స్వాగతం సుస్వాగతం మాస్టర్స్. మనం ప్రతిరోజు వికసిత పుష్పాలు అనే కార్యక్రమం ద్వారా ఎంతో మంది సీనియర్ మాస్టర్స్ ని పరిచయం చేసుకుంటున్నాం. ధ్యాన సాధనలో వారు పొందిన అనుభవాలని మనం పంచుకుంటున్నాం. మరి ఈ రోజు గ్రేట్ మాస్టర్ తో మనం ఈ రోజు కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం మాస్టర్స్. మరి 36 రోజులుగా ఈ వికసిత పుష్పాల్లో ఎంతో మంది సీనియర్ మాస్టర్ ని పరిచయం చేసుకున్నాం. మరి ఈ రోజు 37వ రోజుకి చేరుకున్నాం మాస్టర్స్. మరి ఈ రోజు మనకి జ్ఞానాన్ని పంచడానికి శ్రీమతి ఐరావతి కృష్ణవేణి గారు మరి నర్సీపట్నం నుంచి వచ్చారు మాస్టర్స్. గ్రేట్ మాస్టర్, సీనియర్ పిరమిడ్ మాస్టర్. మరి ఈ మేడం గురించి చాలా తక్కువ తెలుసు నాకు. మరి ఎంతో గ్రేట్ మాస్టర్. ధ్యాన సాధనలో విశేషంగా ధ్యాన సాధన చేశారు. చిన్నతనం నుంచి వారు భక్తి మార్గంలో, వారి తల్లిదండ్రులు భక్తి మార్గంలో ఉన్నారు. మరి ఈ మేడం పాటి గురువు గారి యొక్క వారితో ఎంతో అనుబంధం ఉంది. వీరి చిన్నతనం బాల్యం అంతా కూడా గురువు గారి యొక్క ఆశ్రమంలో గడపడం జరిగింది మాస్టర్స్. అంతేకాకుండా 3 సంవత్సరాల వయసులోనే మేడం ధ్యాన మార్గంలో ఉన్నారు. అంతేకాకుండా పత్రిజీతో ఎంతో అనుబంధం ఉంది. మరి పత్రిజీతో మౌనంతోనే సంభాషించేవారు. పత్రిజీ ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ఎంతో ధ్యాన ప్రచారం చేయడం, ఎన్నో పిరమిడ్లలో కూడా మేడం ఎంతో విశేషంగా ధ్యాన ప్రచారం చేయడం, ఎన్నో సంస్థల్లో ఎంతో మంది గురువులతో మరి ఎంతో సాధన చేయడానికి కూడా ఆవిడ గత జన్మలో ఎంతో పుణ్యం చేసుకొని ఉన్నారు. మరి ఒక అవధూతగా చెప్పొచ్చు, మాతగా చెప్పొచ్చు ఈ మేడం. మరి తనకున్న అనారోగ్యాలని కూడా ఈ ధ్యాన మార్గంలోనే తగ్గించుకున్నారు. ఏ టాబ్లెట్లు వాడకుండా ధ్యానంతోనే తగ్గించుకుంటాను ఎంతో సాధనతో మరి ఆరోగ్యాన్ని తగ్గించుకోవడం, ఎంతో విస్తృతంగా ధ్యాన ప్రచారం చేయడం, ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి ధ్యాన ప్రచారం చేశారు. కేరళలో కూడా మరి భాష తెలియకపోయినా మేడం కేరళ వెళ్ళి అక్కడ ధ్యాన ప్రచారం చేయడం, ఎన్నో పిరమిడ్ల నిర్మాణం, అలాగే ఎన్నో సంస్థల్లో మరి గాయత్రి పరివార్లో కార్యదర్శిగా ఉన్నారు. అంతేకాకుండా మరి ఎన్నో పిరమిడ్లను కూడా నిర్మాణం చేయడం, స్త్రీ శక్తి స్వస్తిక్ పిరమిడ్ ని, మైత్రి సావిత్రమ్మ యూనివర్సిటీని కూడా స్థాపించడం. అంతేకాకుండా ఈ మేడం కట్టాల్లోని పేరవరంలో కూడా మేడం ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళి విస్తృతంగా ధ్యాన ప్రచారం చేశారు. అటువంటి గ్రేట్ మాస్టర్ ని మనం ఈ రోజు కలుసుకొని ఆవిడ యొక్క జీవిత అనుభవాల్ని పూర్తిగా కూలంకషంగా తెలుసుకుందాం మాస్టర్స్. మరి మేడం ని సాదరంగా వెల్కమ్ చెప్పుకుందాం. అమ్మా, వెల్కమ్ అమ్మా. అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. నమస్తే అమ్మా, మాట్లాడండి. నమస్తే అమ్మా. మా వికసిత పుష్పాలు ద్వారా నాకు ఇంత గొప్ప అవకాశం ఇచ్చారు మాస్టర్ అనిత గారికి, మరి ఈ జూమ్ సెక్షన్ లో జాయిన్ అయిన గొప్ప సీనియర్ మాస్టర్స్ అందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానమ్మా. ముందుగా మన గురుమాత స్వర్ణమాలమ్మ గారికి, పత్రి గారికి వేల కృతజ్ఞతలమ్మా. మీరు అడగండి అమ్మా, నేను చెప్తాను. మీరు అడగండి, చెప్తాను. ఏదైనా అనుభవం చెప్పమంటారా? లేదంటే మీ జీవిత ప్రయాణము, మీరు బాల్యం గురించి, మీరు ఈ ధ్యాన మార్గంలో ఎలా వచ్చారు, మీ యొక్క జీవిత విశేషాలన్నీ కూడా మాకు తెలియజేయండి అమ్మా. చాలా మందికి తెలిసిందేనమ్మా. అంటే నేను పుట్టడం కూడా మనం కారణ జన్మలో అయితేనే కానీ ఈ మూమెంట్ లో వర్క్ చేయడానికి చాలా కష్టం. అటువంటిది మనం ఈ భూమండలానికి వచ్చింది కారణ జన్మలం కనుక, నేను పుట్టక ముందే మా అమ్మ నాన్నగారికి పాకలపాటి గురువు గారు ఒక 10 సంవత్సరాల ముందు పుడతాననగా ఒక సిగరెట్ ముక్క పైన రాసిచ్చారంట, ఒక కారణ జన్మరాలు పుడుతుంది ఆమె. సాక్షాత్తు చాలా అవతారాలు దాల్చారు ఇక్కడ. చాలా మంది గొప్ప గురువులు వద్ద భార్యగా కూడా వచ్చారు. ఆమె జన్మ తీసుకుంటుంది, సాక్షాత్తు ఆమె బుద్ధుని భార్య అని తెలియజేశారట.
అలాగే ఆయన అన్నట్టుగానే 1963 12 ఆగస్టు కృష్ణాష్టమి నాడు జన్మించాను. బర్మాలో ఐరావతి నది పక్కనే మేము ఉండేవారు అమ్మ. అక్కడే జన్మ తీసుకోవడం జరిగింది. నా పుట్టక కూడా చాలా పోషగారులాగే నదులు పొంగుతాయని అన్నారంట పాకలపాటి గురువుగారు. ఆ రోజు 28 సంవత్సరాలు బట్టి ఉన్న నది ఎప్పుడు పొంగలేనిది, నదిలో ఒక్క చుక్క నీరు కూడా ఉండేది కాదటమ్మా. అటువంటిది బర్మా దేశంలో నేను పుట్టిన ఒక 2 నిమిషాల ముందే చాలా పెద్ద నది ప్రవాహం పొంగి ప్రమాద సూచన వరకు వచ్చిందటమ్మా. అలా అయినప్పుడు ఇంకా మా నాన్నగారు కృష్ణాష్టమి నాడు పుట్టావు కృష్ణ, కానీ పేరు గురువుగారు వచ్చి పాకలపాటి గురువుగారు పెడతారనుకున్నాను. ఆయన ఐరావతి నది పేరు పెడతాను. ఎందుకంటే నాన్నగారికి ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ. ఉప్పు గల్లీలు, ధాన్యం మరలు అన్నీ నది పక్కనే. వాటి కోసం ఆయన బొడ్డు కట్ చేయకముందే ఆయమ్మని మెల్లిగా అడిగి తీసుకొని ఐరావతి అని పేరు పెట్టుకున్నారు. అలాగే ఒక కొన్ని నిమిషాలకి నది ప్రవాహం కూడా తగ్గిందటమ్మా. చిన్నతనం నుంచి ఏంటంటే ఒక ఇంట్లో వాళ్ళకి అర్థం అవ్వకుండా ఉండేదాన్ని. చాలా నెమ్మదిగా ధ్యాన ముద్రలో మూలకెళ్ళి దేవుడి మూలకెళ్ళి కూర్చోవడం. అమ్మ లలితమ్మ భక్తురాలన్నమాట. నాన్న, అమ్మ చాలా గొప్ప భక్తులు. కృష్ణ భక్తులు, రాముడి భక్తులు. ఆ మూల కూర్చునేదాన్నట. అయితే నేను పుట్టిన 6 నెలలకి పాకలపాటి గురువు గారు బుద్ధ భగవాను స్థాపించిన లాస్ట్ ఆశ్రమం మాట అండి భోగిలిలో. ఆయన బుద్ధ భగవాను లాస్ట్ జర్నీ కూడాను బర్మాకి. ఆయన అక్కడ ఎంత శక్తి విడుదల చేశారట. విశుద్ధి, ఆజ్ఞ, సహస్ర శక్తి బర్మాకి అప్పగించి ఆ ఆశ్రమంలో శక్తినంతా శక్తిపాతం చేసి పెద్ద ఆశ్రమం నిర్మాణం జరిగింది. రోజుకి 1,00,000 మంది ధ్యానం చేస్తూ ఉంటారు అక్కడ. తన మన భేదం లేకుండా. అది కొద్ది నిమిషాలు. మనలా పూర్తి శాకాహారులు ఉండరు. అన్ని క్యాస్ట్ల వాళ్ళు అందరూ అన్ని ఆహారాలు తిని ఎలాంటి ఆహారంతో పని లేకుండా ధ్యానం చేస్తారు. ఆ ఆశ్రమం పక్కనే మా ఇల్లు కూడా ఒక 10 అడుగులు దగ్గరలో మా ఇల్లు ఉండేది మాట. అలానే ఆశ్రమానికి 6 నెలలు పాపప్పుడు గురువుగారు మా ఇంటికి వచ్చి అక్కడ గురువుగారు ఆయన జన్మ తీసుకోకముందే టిబెటియన్ దగ్గర గురువుగారి ఫొటోస్ ఉన్నాయటమ్మా. గురువుగారు సాక్షాత్తు బుద్ధ భగవానుడు ఏలూరు ప్రాంతంలో జన్మిస్తాడు ఆయన. సామాన్యుడు కాదు ఆయన. మళ్ళా దత్తావతారంతో ఉంటారు ఆయన బ్రహ్మచారిగాన అని వారు ప్రింట్ తీసిన ఫొటోస్ కూడా ఉన్నాయమ్మా. వారి చేతులతో ఆ రోజుల్లో చేతులతో ఫొటోస్ అవి చేసేవారమ్మా. అక్కడ గురువుగారు ఆశ్రమానికి వెళ్ళి అక్కడ 12 మంది మహాయోగులు 110 సంవత్సరాలు జీవించున్న మహాయోగుల దగ్గర పెద్ద శ్రీచక్ర వేయించి పాలి భాషలో 13 గంటలు ఆయన ఒడిలో కూర్చోబెట్టుకొని కృష్ణవేణి యశోధరాదేవి అయిన పేరు పెట్టారన్నమాట మనకు. అక్కడ రక్షణ కవచం వేసి భారతదేశం వచ్చేటప్పుడు టిబెటియన్ శక్తి అంతా వదిలిపెట్టి పంపిస్తాం మేము. తన మామూలుగా పంపితే అక్కడ చెడు ప్రాణ శక్తులు ఉంటాయి, ఆవిడని ఉంచరు. ఈ భూమండలం మీద ఒక మహానుభావుడు ఉద్ధరిస్తాడు, ఆయనతో పాటుగా ఈవిడ ఉండాలి అని చెప్పడం జరిగిందట. మా నాన్నగారికి అమ్మకి చిత్రంగా ఉండేదట. ఇదేంటి రక్షణ కవచం, ఈడేంటి పెద్ద మహానుభావుడు వెనక అసలు ఈవిడ ప్రయాణం ఏంటి అని. కానీ రాను రాను అలా కుటుంబంలో అందరి మాటలు వింటూ బుద్ధ భగవాన్ జీవిత చరిత్ర సర్వం త్యాగం చేసి పరిత్యాగి ఆయన. ఆస్తిపాస్తులు అన్నిటినీ పెద్ద రాజకుమారుడిగా కూడా ఆయన వెనక్కి తిరిగి చూడకుండా ఆయన మన కోసం త్యాగం చేసి ఇంతమంది బౌద్ధ మతస్థులే. మనం మతంతో పని లేదు, కానీ బౌద్ధిస్టులమి బౌద్ధ సన్యాసులమి మరో రూపంలో పత్రిజీ గారితో వచ్చాం అంటే చూడండి ఎంత కారణ జన్మలు మనం. అలా వారు స్థాపించిన లాస్ట్ ఆశ్రమం దగ్గర నేను జన్మ తీసుకోవడం, అలాగే నా ప్రయాణం అంతా మెల్లిగా జరిగింది. బుద్ధ భగవాను బాటలో మెల్లిమెల్లిగా నడవసాగాను చిన్నతనంలోనే. నిత్యం ధ్యాన స్థితిలో ఉండేదాన్ని, కానీ ఎక్కువ భక్తి, బాగా కృష్ణ భక్తి ఎక్కువ నాకు.
భక్తి ఉండడం వల్ల అలాగా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోతా ఉండేదండి. బర్మాలో కొద్ది రోజులే ఉండి ఇక్కడ ఇండియాకి రావడం జరిగింది. ఇండియాకి వచ్చిన తర్వాత పత్రిజీ గారు మా అన్నయ్య గారు ఫ్రెండ్ మాటండి. పత్రిజీ గారు కోరమండల్ ఫెర్టిలైజర్స్‌లో కర్నూలు చేసేవారు. మా అన్నయ్య ఇక్కడ శ్రీహరిపురం, విశాఖపట్నంలో చేసేవారు సివిల్ కాంట్రాక్టర్‌గా. మలకంటి పాపారావు అశోక్ అని. ఈయన బెస్ట్ ఫ్రెండ్స్ మాట. మేము శ్రీహరిపురంలో ఉండేవారు. బర్మా నుంచి వచ్చి అనకాపల్లి, అనకాపల్లి నుంచి శ్రీహరిపురంలో ఉండేవారిమి. ఆ శ్రీహరిపురంలో ఉండేటప్పుడు నా పెళ్లి ముందు కొంచెం మేము అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉండేది కోరమండల్లో. వెళ్తూ ఉండేవారు. మేమంతా మా ఫ్రెండ్స్ అంతా చిన్న పిల్లలు అందరూ వెళ్ళి స్కూల్ టైం వరకు స్విమ్మింగ్ చేసి వచ్చేస్తా ఉండేదాన్ని. చూసేదాన్ని పత్రిజీ గారిని ఒక డిఫరెంట్ ఫిగర్, డిఫరెంట్‌గా చూసేవారు. నాకు చాలా ఎర్రగా కోపంగా చూసేవారు. ఏది ఈయన ఇంత సీరియస్‌గా చూస్తున్నారు అన్నట్టు అనుకునేదాన్ని. గమనించాను. ఈయన సామాన్యుడు కాదు. ఏదో ఇన్నర్ లింక్ ఉంది ఈయనతో నాకు. నా కోసం ఈ ఊరు వచ్చినట్టున్నారు ఈయన అనుకోని నాలో నేను నవ్వుకునేదాన్ని. నా పెళ్లి 14 ఇయర్స్ అప్పుడే బౌద్ధ పౌర్ణమి, వైశాఖ మాసం, వైశాఖ పౌర్ణమి అప్పుడే నర్సీపట్నం ఇచ్చారమ్మ. ఆ పెళ్లి ముందు పత్రిజీ గారిని మా అన్నయ్య మా ఇంటికి తీసుకొచ్చారు శ్రీహరిపురంలో. మా అక్కయ్య గారిని నన్ను పరిచయం చేశారు. నేను ఇలాగ నమస్కారం చేస్తూ 2 చేతుల్లోంచి పాదరసం వచ్చేస్తుంది. తర్వాత చంటి పిల్ల తల్లిలాగా ఆహ్, ఈ ఈ చెస్ట్ నుంచి పాలొచ్చేస్తున్నాయి. ఆయనకి దండం పెట్టినప్పుడు. ఆ స్పర్శ తెలుస్తుంది లోపల ఏం జరిగిపోతుందో. ఇలా ఉండిపోయాను. నాకప్పటికి పెళ్ళికి అమ్మ, నాన్న లేరు. పత్రిజీ గారన్నారు, "మీకు అమ్మ, నాన్న, అన్నదమ్ములు ఎప్పుడు కూడా నేనే వాళ్ళకంటే ఎక్కువ నేను చూసుకుంటాను. మీ ఇల్లు ఇక్కడుంది" అన్నారు. ఇక్కడుంది అని ఆయన చేత్తో ఇలా చూపించారు. నమస్కారం చేసి వచ్చేసాను. మా అన్నయ్య గారు రాత్రి 8కి అడిగారమ్మా ఆయన ఎందుకు కనిపించారు మా అక్కని నన్ను. అక్క పర్వాలేదు బాగున్నారు. నీ బెస్ట్ ఫ్రెండ్ అంటే సామాన్యుడు కాదు. నీ గుణగుణాలు మించిపోయిన వాడిని పరిచయం చేసావు అని తమ్ముడికి చెప్పింది మా అక్క. నేనైతే ఆయన బుద్ధ భగవాన్ అన్నయ్య ఎవరు అనుకుంటున్నావు? భగవంతుడు నా పెళ్లి ముందు ఇంట్లో అడుగుపెట్టారు. ఆయన బుద్ధ భగవాన్ అంటే అంత కరెక్ట్‌గా ఎలా చెప్తున్నావమ్మా అంటే ఆయన బుద్ధ భగవాన్ అన్నయ్య అన్నాడు. ఎందుకన్నానో నాకే తెలీదండి. కానీ ఆయన దైవశక్తి అని మటికి గమనించాను. అలా జరిగింది ప్రయాణం. హ్మ్. గురువుగారిని సామాన్యంగా చూడం కదా! మనం భక్తిగానే చూసుకుంటాం కదా! కనబడం మనం. ఆయన అలా కనబడనివ్వరు. భక్తిగా కొలవకండి మీరు కూడా భగవంతుడే. నన్నే భగవంతుడిగా అనుకుంటే డిపెండింగ్ వద్దంటారు కదా! నేను డిపెండ్ ఎక్కువ అయిపోయేదాన్ని. ఆయన్ని చూస్తే చాలు. ఆయన దగ్గరికెళ్ళి మాట్లాడవసరం లేదు. ఆయన చూస్తే చాలు. ఈ ధరణి పైన నడుస్తున్నావు. ఈ ధరణి అంత పుణ్యతుం చేయడానికొచ్చావని ఒక మైండ్‌లో ఉండిపోయేది నాకు. కానీ పరమాత్ముడు మారు రూపంలో వచ్చాడు. ఈ సామాన్యుడు కాదు. ఈ ధరణి అంతా పునీతం చేస్తున్నాడు. మళ్ళీ ఇలాంటి ఆయన్ని మనం ఎప్పుడు చూస్తామని నేను అనుకుంటున్నాను. చాలా మంది అడిగేవారు. ఎందుకు అంత ప్రేమ మీకు అనంటే మనందరికీ ప్రేమే పత్రిజీ అంటే చిన్న పాపతో సహా, చిన్న బిడ్డలతో సహా ప్రేమే పత్రిజీ అంటే. ప్రేమమూర్తులు అలా ఉంటారు. వారితో ప్రయాణం చేసేటప్పుడు చాలా కఠిన పరీక్షలు పెట్టారు నాకాయన. ఎందుకంటే ఇష్టం ఉన్న దగ్గర కష్టమైన పనులైనా మనం చేయగలం. వారెలా తీర్చిదిద్దుకుంటారంటే వారు చేసే ప్రతి పనిని కూడా మనకి చిన్న భాగమైనా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వారొక్కరే అంటే చేయలేక కాదు. వారొక్కరే ఉన్న చోటే కూర్చొని ఇలాంటి ప్రపంచాలకి, ఇలాంటి లోకాలకి ఎన్నో ఉద్ధరిస్తున్నారు వారు ఈ రోజుకి కూడాను. కానీ ఆహ్, నాకు మనందరినీ కూడా కొన్ని ప్రాంతాల్లో కొన్ని పనులకి మనల్ని ఇక్కడ కేటాయించి తీసుకొచ్చారు పైలోకాల నుంచి. వారు ఎప్పుడైనా ముఖ్యంగా ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు ఆ ఒక్క మెసేజ్ నాదే అని తీసుకొని కొన్ని విషయాల్లో మట్టికి పలానా ఏరియాకెళ్ళి మీరు ఒక 3 ఇయర్స్ ఉండాలి. ఉంటారా? అని అడిగేవారు. ఉంటానండి. బట్టలేం పట్టుకెళ్ళకండి. మీకు స్టైల్ ఎక్కువ. చాలా పెద్దగా ఫీల్ అయిపోతున్నారు. ఒక సేవకురాలిని భూమాతకి సేవ చేయడానికి వచ్చాను అన్నట్టు ఉండాలి. చాలా సింప్లిసిటీ ఉండాలి. కాస్ట్‌లీ సారీస్ ఏం పట్టుకెళ్ళొద్దు. అసలు పిచ్చావిడలాగా దువ్విని కూడా పట్టుకెళ్ళొద్దు సంచిలో పెట్టుకొని అనేవారు. బ్యాగ్ కూడా కాస్ట్‌లీ పెట్టుకోకండి. చాలా సింపుల్ బ్యాగ్ పెట్టుకోండి. అన్నీ ఒక తండ్రి చెప్పినట్టు చెప్పేవారండి నాకు. చాలా విమర్శనలొస్తాయి.
ప్రేమమూర్తి మీరు, కానీ చాలా విమర్శలు వస్తాయి, అన్ని భరించండి, నా మీద నెట్టేయండి అవన్నీ, నేను భరిస్తాను మీ విషయంలో అని. అంత ఎంకరేజ్మెంట్ మాట అండి. అలా నా భక్తి ఎక్కువ కదా, మరి నేను ఎవరికైనా భక్తి నేర్పేస్తానేమో అండి అంటే, భక్తిలో ఉన్న వాళ్ళని భక్తిలోనే ఉంచు, అక్కడ కూడా టపట్లు కొట్టియు, ఎందుకంటే మళ్ళీ ఆ భక్తిలోంచి మనం పాపం బయటికి తీస్తే నీకు నాకు పాపం తగులుతుంది, వాళ్ళు వచ్చే టైం కాలే వచ్చేస్తారు, వాళ్ళు ధ్యానంలోకి వస్తారు నువ్వు వెళ్ళగానే అనేవారు. ఇలా ప్రతి ఊర్లో కూడా కొన్ని కొన్ని ఊర్లండి, మన మాస్టర్స్ లాగా మీ అందరిలాగా నేనేం పెద్దగా చేయలేదు. నాదంతా హాస్టల్ వర్క్, ఎలా అంటే తెర వెనుక వర్క్ అండి, ఫోకస్ కాదు, తెర వెనుక వర్క్ అన్నమాట. చాలా బాగా జరిగిందండి. తర్వాత నాకు చిన్న వయసులోనే మ్యారేజ్, ఆడపిల్ల లేదని ఎనమండుగురు బాబులండి. ఆధ్యాత్మికానికి చాలా చాలా విరోధమైన కాన్పు నాది. పాప పుట్టకపోతే మా వారు చంపేస్తాననేవారు. ఎనమండుగురు అబ్బాయిలు. అందువల్ల నాకు గర్భసంచి క్యాన్సర్ వచ్చిందన్నమాట. అదే 2000లో దంత క్యాన్సర్ వచ్చింది. తర్వాత 2004లో ఈ బోన్ టీబీ వచ్చింది. తర్వాత గర్భం క్యాన్సర్ వచ్చింది. వచ్చినప్పుడు అది ఆ సమయం అప్పుడే కొంచెం ఇబ్బంది పడ్డానండి. సంచి క్యాన్సర్ వచ్చినప్పుడు. ఇది దంత క్యాన్సర్ కూడా 2 ఇయర్స్ మెడిటేషన్ చేసి కంప్లీట్‌గా లిక్విడ్స్ అవి తాగి తగ్గించుకున్నాను. అలాగే బోన్ టీబీ కూడా అలాగే తగ్గించుకున్నాను మెడిటేషన్ ద్వారా. కొన్ని కొన్ని ఇంపార్టెంట్ ప్లేస్‌లకెళ్ళి చేయమనేవారు సాధన. టిబెట్ ఇవన్నీ వెళ్ళమనేవారు. అక్కడ సాధన చేస్తే క్యూర్ అయిపోతా ఉండేది. నెక్స్ట్ మళ్ళా ఈ గర్భసంచి క్యాన్సర్ వచ్చినప్పుడు మా అబ్బాయిలు నలుగురు కేజీహెచ్ హాస్పిటల్‌లో ఉన్నారండి. ప్లాస్టిక్ సర్జరీ వాటిలో 6 ఇయర్స్ ఉన్నారు. ఉంటే డాక్టర్ జీకే సార్ దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత వారు సజెస్ట్ చేశారు, మీరు ఈ క్యాన్సర్ క్యూర్ చేసుకుంటూ మెడిటేషన్ చేస్తూ ఈ అది ఆర్ఆర్ టవర్ అని అక్కడ పెద్ద కేర్ సెంటర్ పెట్టారండి జీకే సార్, శ్రీదేవి మేడం. అక్కడ మీరు నెక్స్ట్ డే నుంచి మోటివేట్ చేయండి, క్యాన్సర్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారు వాళ్ళకి మోటివేట్ చేయండి. అరే నేను ఈ బాధలో ఉన్నాను, మోటివేట్ ఎలా చేయాలి అని మనసులో అనుకునేమో నేను కూడా గురువు రోగం తెచ్చుకుంటే ఎదరు ఉన్న వాళ్ళని కూడా నవ్విస్తుంటే నాకు కూడా కంప్లీట్‌గా క్యూర్ అవుతూ ఉంటది కదా అని వెళ్ళి ఆర్ఆర్ టవర్‌లో 4 అవర్స్ మెడిటేషన్ వాళ్ళతో చేయించి నేను చేస్తూ అలాగా ఆడుకుంటూ పాడుకుంటూ అలాగా 2 ఇయర్స్‌కి గర్భసంచి క్యాన్సర్ క్యూర్ అయిపోయింది. డాక్టర్ జీకే సార్‌కి చాలా అంటే చాలా ధన్యవాదాలు చెప్పాలండి. ఆయన మేము బాగా కష్టాల్లో ఉంటాడు. పెద్ద పెద్ద మాస్టర్స్‌ని బొంబాయి నుంచి తీసుకొచ్చి నాకు పరిచయం చేసి వాళ్ళు క్యాన్సర్ క్యూర్ అయ్యే వరకు నా దగ్గరే ఉంచేవారు. ఉంచి మేముండే ఇబ్బందులకు కూడా లక్షల్లో సహాయం చేశారండి. ఆయన జీకే సార్ అంటే నాకు పెద్ద కొడుకు లాంటి వారేనండి నిజంగాను. అసల మెడిటేషన్ చేసే విధానం ఎలా చేయాలి? ఎవరికి బాధొస్తే చెప్పకూడదు. చెప్తే స్ప్రెడ్ అయిపోతది. అది ఇంకా ఎక్కువవుతది. మీకు ఇక్కడ క్యాన్సర్ ఉన్నట్టు ఎవరికీ తెలియజేయకండని మొట్టమొదటిగా నాకు వారే చెప్పారండి జీకే సార్. చాలా పుస్తకాలు ఇస్తా ఉండేవారు. పత్రిజీ గారు కూడా నాకు చిన్నతనం నుంచి నా పెళ్ళయిన దగ్గర నుంచి ఒక 40,000 పుస్తకాలు ఇచ్చారండి. నేను మొట్టమొదట చదివింది బైబిల్ గ్రంథం. నా ఫ్రెండ్ దగ్గర తీసుకొని చదివాను. పత్రిజీ గారు నాకు మొట్టమొదట ఇచ్చింది శ్రీరామకృష్ణ పరమహంస గారు అండి. అవి ఎక్కువ చదువుతూ ఉండేదాన్ని. అలా అలా మళ్ళా గాయత్రి పరివార్‌లో ఉన్నాను చిన్నప్పటి నుంచి. బుక్స్ అన్నీ అలా స్టడీ చేశాను. కానీ పత్రిజీ గారు మళ్ళా బ్లావిట్ గారు ఈ బుక్స్ తెచ్చి అవి తెలుగులో రాసిచ్చేవారు. ఇంగ్లీష్‌లో ఉన్నాయి నా ఎదురుగుంట చూసి రాసిచ్చి, మీరు బ్లావిట్ ఎవరో కాదు, అలా అంత సంపన్నురాలు మీరు అనేవారు. అలా పొగిడేస్తూ ఉండేవారు. కానీ చాలా ఇగోగా ఉండేదాన్ని. పైకి కనిపించేదాన్ని కాదు కానండి. డబ్బు గర్వం అది కాదు. ఎలా వచ్చేదో ఆయన కంటే నేను ఎక్కువ అన్నట్టు భక్త తుకారంలాగా అనుకునేదాన్ని. ఆయన నేను సమానమే కదా అన్నట్టు ఒక్కొక్కసారి అనిపించి, ఆ పుస్తకాలు ఇస్తే ఎలా పొగుడుతారేంటండి మీరు? సామాన్య మనిషిని నేను, మీరు చూసే దైవశక్తి అంటే, లేదమ్మా మీరు కారణ జన్మరాలు ఇవన్నీ చదవాలి అని చదవమనేవారు. చదివేదాన్ని. ఇంట్లో సంసారంలో ఉంటూ చాలా ఇది సామాన్యమైన మనది జర్నీ కాదు కదా! కుటుంబాన్ని చూసుకోవాలా, ఆయన చెప్పినవి ప్లేసుల్లో 3 ఏళ్ళు, 5 ఏళ్ళు ఉండిపోయేదాన్ని. ఇంటికి రావడమే ఉండేది కాదు. అక్క మహాదేవి గృహలో 3 ఇయర్స్ ఉన్నాను నేను. అది చాలా టఫ్ మూమెంట్. 81లో ఎళ్లి
83లో వచ్చాను ఇంటికి. ఇంటి వాళ్ళు లెటర్ రాస్తే అక్కడికి వచ్చి చూసేవారు. ఇలా చాలా భైరవ కోన ఇవన్నీ పత్రిక ఇచ్చిన ప్లేసెస్ అన్నిట్లో పత్రి సార్కి నాకు లింక్ ఉన్నట్టు ఒక పిఎస్ఎస్ మూమెంట్ సభ్యురాలన్నట్టు కూడా తెలియకుండా నా ప్రయాణం సాగిందమ్మా. అలా అలా సారు ఇంకా కొంచెం ముందుకు తీసుకొచ్చారు. ఈ క్యాన్సర్ క్యూర్ అయ్యాక పబ్లిక్లోకి వస్తూ ఉండండి, కానీ మీకు నాకు సంబంధం లేదు, నా పిల్లలు వేరు, మీరు వేరు, మీరు అదే ఇంగ్లీష్లో అనేవారు సెల్ఫిష్ మీరు అనేవారు. మీ సంగతి మీరు చూసుకుంటారు, ఇతరుల కోసం పాటుపడరు, అందుకే ఇంత పెద్ద వర్క్ ఇచ్చాను అని. అంటే తెలుసు ఆయనకి మన భవబంధనాల్లో ఎక్కువ ఉంటూ చేసే పని కాదు కదా మనం వచ్చింది. వీళ్ళు ఉంటూ కూడా చేయాలి, మన సంసారంలో ఉంటూ కూడా ప్రతి పని చేయాలి. అలా జరిగిందమ్మా ఇప్పటి వరకు కూడా. లాస్ట్ ఇయర్ చాలా మెరాకిల్ లైఫ్ అమ్మా. పత్రిజీ గారు బాడీ వికెట్ చేసి ముందు ఒక చిన్న స్లిప్ రాసి ఇచ్చారు. మా అబ్బాయిని నన్ను తొందరగా రమ్మన్నారు. వెళ్ళాం. బెంగళూరు వెళ్ళిన తర్వాత మాట్లాడిస్తారేమో, అందరిలాగా అనుభవాలు అయ్యి మాట్లాడిస్తారేమో అని నేను టిప్ టాప్గా గురువు గారికి బాగోలేదని బాధ ఉంది, కొన్ని సారీస్ పట్టుకెళ్ళాను ఏదైనా ఎపిసోడ్ చేద్దాం, కానీ ఆయన నాతో సీక్రెట్గా మాట్లాడలేకపోతున్నారు. ఒక చిన్న స్లిప్ రాసి ఇచ్చారు. పని మనిషి పని ఉన్న దగ్గరికి వెళ్ళాలి, కానీ పని మనిషిని ఎత్తుక్కుంటూ పని రాదు పని మనిషి దగ్గరికి అని రాసిచ్చారు. రాసిస్తే దాని అర్థం ఇంకా అడగలేదు, అర్థమైపోయింది నాకు. అప్పుడు నేను నా ఆచారం వచ్చి ఒక 1 year ఉన్నానమ్మా. లాస్ట్ ఇయర్ 1 year ఉండి అలా మన పిరమిడ్కి వస్తూ నా ఆచారంలో చాలా మందికి ధ్యానం నేర్పిస్తూ అక్కడ ఒక 1 year ఉండి ఇంకా తిరిగి వెనక్కి రావడం జరిగింది మా అబ్బాయిల దగ్గరికి. నర్సీపట్నం గురువు గారి ఆశ్రమం దగ్గర హౌస్ రెంట్ తీసుకొని ఉంటున్నానమ్మా. సొంతూరు కూడా నర్సీపట్నమే. గురువు గారి ఆశ్రమం దగ్గరికి చివరి గడిలో రమ్మని పిలుపు వచ్చిందన్నమాట. ఇంకా రావడం జరిగింది. అన్ని కష్టాలే. నా ఎపిసోడ్ అంతా ఎలా కొట్టు. నిన్న పిప్పల ప్రసాద్ గారు ఎంతో నవ్వించారు. అమ్మ మీ యొక్క ఈ సెక్షన్ కూడా వికసిత పుష్పాలు అంటే నవ్వుతూనే ఉండాలా, ఆవిడ చిరునవ్వు ఎక్కువ నవ్వుతుంది, నవ్వుతూనే మాట్లాడతారు. మీరు కూడా అలాగే కనిపించారు. సేమ్ నా డిటోని చూసుకుంటున్నాను మీలోని. ఈవేళ భాగ్యం మీతో మాట్లాడి. ఇంతమంది మాస్టర్లు మీరు కూడా నన్ను ప్రశ్నలు అడుగుతున్నారు, మిమ్మల్ని చూసే భాగ్యం లభించింది. ఏమి నేను కావాలని ఆనందంగా ఉండడం తప్ప నా లైఫ్లో అన్నీ కూడా చాలా ఇబ్బందులు. బాగా సంతోషంగా ఉందాం అనుకుంటే ఉంటాను ఓషో గారి లాగా, ఏదో ఒకటి వచ్చి పడిపోద్ది. దానికి మళ్ళీ అలాగా కరెక్ట్గా రెడీగా ఉంటాను. ఎందుకంటే కుంతిమాత కష్టాలు కోరుకుంటే కృష్ణ పరమాత్ముడు పక్కనే ఉన్నాడు. సార్ అక్కడికి వెళ్ళిపోయారండి, మన దగ్గరే ఉన్నారండి. ఆదియు అనంతము అన్నట్టు ఎప్పుడు మనతో అంటారు. మనల్నే ఆయన అంతటి వాళ్ళు చేస్తారు. ఇంకా మిమ్మల్ని చూస్తేనే సారు, ఎవరిని చూసినా సారు. అసలు నాన్ వెజ్ తిన్న వాళ్ళు చూసినా సారే కనిపిస్తున్నాడు నాకైతే. ఎంత బాగా జరుగుతుందండి. ఇంత పెద్ద మూమెంట్లో నేను కూడా సీనియర్ జూనియర్ నథింగ్ అండి, కానీ ఆయన బాటలో నాకు ముక్తినిచ్చారు, జీవన ముక్తినిచ్చారు. ఈ ముక్తి బాట మామూలుది కాదు కదా. భర్త, పిల్లలు, ఆలు, సంపద, ఆస్తిపాస్తులు, అన్నదమ్ములు ఇవన్నీ కూడా వ్యర్థమని తెలియచేసినట్టు ఇండైరెక్ట్ గా తెలియజేశారు మనకి. అన్నిటినీ ముట్టుకోకుండా, వాటిపైన వ్యామోహం లేకుండా. మరి మనం వచ్చింది ఏంటి? ఇప్పుడు మీరున్నారంటే మీ ఇంట్లో వాళ్ళకి తెలీదు మీరు ఇంత గొప్ప మాస్టర్ అని. మా అందరికీ తెలుస్తుంది, అరే ఇంత గొప్ప మాస్టర్ జూమ్ సెక్షన్ లో ఉన్నారు, ఇలా నడుపుతున్నారు, మమ్మల్ని అందరినీ పిలుస్తున్నారని మాకు తెలుస్తుంది. మన ఇంట్లో వాళ్ళకి తెలీదు కదా. తర్వాత తెలుస్తుంది. ఎవరో ఒకరు మనల్ని కొంచెం దగ్గరికి తీసుకున్నప్పుడు, అరే ఇంత పెద్ద పేరు సంపాదించుకుంది, ఇన్ని కష్టాలు పెట్టాము ఇంట్లో అని. అలా మా ఇంట్లో అయితే ఫుల్ ఎంకరేజ్మెంట్. ఈ ఊరు ఎప్పుడు వెళ్తావా, ఎప్పుడు వెళ్ళిపోతావమ్మా అని అడిగేవారు పిల్లలు, భర్త, అత్తగారు, తోటి కోడళ్ళు. ఎక్కడికైనా టూర్ ఉందని తెలుసు, ఎక్కడికి వెళ్ళిపోయి ఉండిపోతుంది ఇంక ఈవిడ జీవితం అంటే అని ప్రౌడ్గా ఫీల్ అవుతారండి. మంచి మన మూమెంట్లో నాకు చోటు రావడమే ఎంతో అదృష్టం అండి నిజంగా. అదే మూమెంట్కి ఇప్పుడు ఎపిసోడ్లో చెప్తున్నానని ఏమో అనుకోకండి. మూమెంట్కి నాకు పెద్ద సంబంధం ఇన్నర్ ఉందండి. అది గ్రోత్ లెవెల్లో ఉంది.
బయట చూస్తే మూవ్మెంట్ కి సంబంధించిన వ్యక్తి అయితే ఇంకా కష్టపడాలి కదా అంటారు. అంతగా లేదు, తెర వెనుక ఉంటున్నాను. చాలా సంతోషం అమ్మా. ఈ జబ్బును నయం చేసుకోవడం సామాన్యమైన విషయం కాదు. యూనివర్సల్ శక్తి అంతా తీసుకొని క్యూర్ చేసుకున్నాను. ఈ పిరమిడ్ ధ్యానం తెలియకపోతే అసలు నేను అది క్యూర్ చేసుకుంటానని కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి సాధనలో ఉన్న నాకేంటంటే మళ్ళా జన్మ తీసుకోవాల్సి వస్తుంది. యూనివర్సల్ది శక్తి తీసుకుంటే ఆ శక్తిని నేను తీసుకొని నా స్వార్థం కొలిది నేను అవయవాలన్నీ బాగు చేసుకోవాలా, శరీర స్పృహ వదలాలి కదా, జబ్బు వస్తే రానిలే అనుకుంటేదాన్ని. అలాంటిది ఎంతో ఆణిముత్యంలా తయారు చేసిందో విశ్వమాత ఆ యూనివర్సల్ శక్తి. పత్రిజీ గారి బాటలో రాకపోతే నేను ఇన్ని సంవత్సరాలు కూడా బ్రతికుండేదని కాదు. గొప్ప మహానుభావుడమ్మా, గొప్ప మహానుభావులు, ఎందరో మహానుభావులు. పిరమిడ్ మాస్టర్స్ ఎంతో బాగా చూశారు నన్ను. ప్రతి ఇంటింటికి వెళ్ళి ఆయన చెప్పమన్న ధ్యానం చెప్పి వచ్చేస్తా ఉండేదాన్ని. అంటే పిరమిడ్స్ వచ్చేటప్పుడు ఆ ప్లేస్ లో బిఫోర్ వెళ్ళి ఉండేదన్న ఒక 7 years ఇలా. పెద్ద పెద్ద మెగా పిరమిడ్స్ కి బిఫోర్ వెళ్ళి ఉండాలి. అది కొంచెం కష్టమైన పని కానీ ఇష్టంగా ఉండేది. ఒక ఇల్లు కూడా చూపించేవారు కాదు పత్రిజీ గారు, పలానా ఇంట్లో స్టే అవ్వండి అని. చెట్ల దగ్గర కర్తాల తయారవక ముందు చెట్ల దగ్గర కర్తాల ఊర్లోని అటు ఇటు తిరిగేదాన్ని. ఎంత అయిందో టైము ఇంకా. ఇంకా మీరు పత్రిజీతో గడిపిన సందర్భం ఏదైనా చెప్పండి. వారితో మీకు నచ్చినవి. గారితో నచ్చలేని దేవుళ్ళు పత్రిజీ గారికి స్ఫూర్తినిచ్చినవి, వారు చెప్పిన దాంట్లో మీకు స్ఫూర్తినిచ్చినవి. అన్ని నచ్చాయమ్మా. ఆయన ఏంటి మంచి బాట చూపించారు, నచ్చందంటూ లేదు. గొప్ప ధైర్యం నాకు. వారు 1, 2 కూడా ఒక్క విషయం చెప్తానమ్మా. బాగా నాకు నచ్చింది ఏంటంటే ఇది పొగడతో కూడా కాదమ్మా, లోపల బాధలు అనుభవించలేకపోయేదాన్ని. ఇంట్లో బాధలు కానీ శరీరంలో బాధలు కానీ అనుభవించలేక ఒకసారి గట్టిగా అడుగుదాము సార్ని. సార్ చుట్టూ ఎవరు ఉండకూడదు నేను మాట్లాడేటప్పుడు, మా ఇద్దరమే ఉండాలి. అలా అనుకుంటారు, వెళ్ళిపోండ్రా అని పంపించి నన్ను ఒక్కదాన్నే ఉంచారు జగన్నాథ్ గట్టు పైన. అందరూ దూరం ఉన్నారు. పత్రిజీ గారిని అడుగుదాం అనకముందే ఆయన అడిగి చెప్పారు మాట. ఎలా అంటే ఇంకా కంప్లీట్ గా మీరు నాకు తల్లి అంతే, మీరు ధైర్యంగా ఉండండి, ప్రతి విషయానికి ధైర్యంగా ఉండి. అంత అశాశ్వతం నాకు లేదా బాధ అన్నారు. తర్వాత ఆ మాట విన్న తర్వాత ఇంకా దాన్ని మించిన ధైర్యం ఏమంటారు చెప్పండి. ఆయన నన్ను నవ్వించాలి, నన్ను ఆడించాలి, పాడించాలి అని భూమండలంలోకి తీసుకొచ్చి నేను మీ ఇంట్లోని మీ దగ్గర మీ శరీరంలో మీ ఆత్మయ్య నేనున్నాను అన్నప్పుడు అది మర్చిపోలేని తీపి గుర్తులు మాటమ్మా. మీరే నేనై ఉన్నాను, నేనే మీరే ఉన్నాను, మీరు దేనికి బాధపడదు, ఇవన్నీ అశాశ్వతం ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి మీరు కానీ నేను కానీ అనేవారు. గొప్ప గొప్ప మాస్టర్లు ఉన్నారు, గొప్ప మాస్టర్లు ఎంత త్యాగం చేస్తున్నారని చెప్తూ ఉండేవారు. వారితో నా మ్యారేజ్ అయిన కొత్తలో మేము రాచర్ల, మా వారి మైన్స్ గోల్డ్ మైన్స్ లో జాబ్ అండి. రాచర్లలో ఉండేవారు కర్నూలు దగ్గర. సావిత్రి అమ్మగారితో నాకు ఎక్కువ అనుబంధం ఉండేది. పత్రిజీ గారి అమ్మగారితో ఎక్కువ అనుబంధం మాటండి. ఆవిడ చాలా అభిమానంగా చూసుకునేవారు మా పిల్లల్ని, నన్ను, మా భర్తని. అదే టీకాలు వేయించడానికి, పోలియో డ్రాప్స్ అది వేయించడానికి కర్నూలు హాస్పిటల్కి వచ్చేటప్పుడు ఇబ్బంది అవుతుందని పత్రిజీ గారు మమ్మల్ని కృష్ణానగర్లోకి తీసుకొచ్చి ఒక పెద్ద గెస్ట్ హౌస్ ఇప్పించారు ఒక మేడంది. ఆ గెస్ట్ హౌస్ ఇప్పించి ఆ ఇంట్లో మేము ఉంటూ మా వారు అలా జాబ్కి వెళ్తూ ఉండేవారు. అప్పుడు మేము, నాకు గురువు పత్రిజీ గారి గురువు అక్కరేశ్వరి సదానందుల వారి దగ్గరికి తీసుకెళ్ళారు. నన్ను తీసుకెళ్ళి సదానందుల వారిని పరిచయం చేసినప్పుడు సదానందుల వారు రాఘవేంద్ర లాడ్జ్లో చిన్న రూమ్ లో ఉండేవారు. ఆ చిన్న మంచం పైన, ఆ మంచం ఒక్కటే ఆ రూమ్ పట్టేది, మిగతా వాళ్ళని నిలబడాలన్నమాట, కూర్చోడానికి కూడా స్థలం ఉండదు. గురువు గారిని దర్శించి గురువుగారు దగ్గర ఏమీ లేవు, చేతుల్లోనే టీ సృష్టించారు, చేతుల్లోనే బూందీ చిన్న చిన్న ఆకులతో బూందీ, కారం బూందీ సృష్టించి ఇచ్చారు మాకు.
ఇచ్చి ఆయన సమక్షంలో ఒక అరగంట ధ్యానం చేసుకుని ఆయన ఏం మాట్లాడలేదు. వెళ్ళొస్తా అండి గురువు గారు అన్నప్పుడు, ఫస్ట్ గురువు గారండి నమస్తే అన్నప్పుడు, నీ గురువుని పక్కనే పెట్టుకొని నన్ను గురువు అంటావు ఏంటమ్మా, నిన్ను అన్నమయ్యలా చేస్తాడు అన్నాడు. అన్నమయ్య అంటేనే నాకు తెలియదు, వారి చరిత్ర కూడా నాకు తెలియదు. అలాంటిది మళ్ళా వెళ్ళేటప్పుడు కూడా వెళ్ళొస్తానండి గురువు గారంటే, అమ్మ నువ్వు నాకు మాట ఇస్తావా, 8 వారాలు నా దగ్గరికి రాగలవా అని అడిగాడు. ఎవరైనా పర్మిషన్ తీసుకుంటావా అని ఇంగ్లీష్లో అడిగారు. అరే ఇతను చూస్తే బిచ్చగాళ్ళలా ఉన్నాడు, ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడు, పర్మిషన్ అంటున్నాడు, ఎంత వాయిస్లో ఎంత క్లారిటీ ఉంది, ఫారినర్ మాట్లాడినట్టు వాయిస్ వస్తుంది. అరే ఏంటి సామాన్యుడు కాదు, పత్రిజీ గారిని గుర్తించాను, ఇతను గుర్తించలేకపోయాను. ఎవరు పర్మిషన్ వద్దండి, నేను వస్తాను 8 వారాలు అంటే టైమింగ్స్ ఉంటాయమ్మా అన్నారు. ఎర్లీ మార్నింగ్ 5 సోమవారాలు 3:00 నువ్వు ఇక్కడ ఉండాలి, ఒక్కదానివే రావాలి, పిల్లలు ఎవ్వరూ ఉండకూడదు, భర్త కూడా రాకూడదు, నువ్వు ఒక్కదానివే నా దగ్గరికి రావాలమ్మా అంటే, అలాగే గురువు గారు అని 5 సోమవారాలు 3 శుక్రవారాలు నాకు అచ్చుల సిద్ధాంతం నేర్పించారు. అచ్చులాన్ని ఇచ్చారన్నమాట వారు నాకు, పరమ గురువు, ప్రధాన గురువు వారే. నాకు పాకిలిపాటి గురువు గారు పుడతదని సృష్టించారు, వారేమో ప్రధాన గురువుగా అచ్చులు నేర్పారు. అచ్చులు నేర్పిన తర్వాతన దేవి భాగవతం చదివి వినిపిస్తూ 3 శుక్రవారాలు కూడా దేవీ దేవతల నుంచి అన్నీ తెలియచేస్తూ షోడశోప పూజ చేశారన్నమాట మనకు ఆయన. లాస్ట్ 8వ వారం చాలా చక్కటి గురువు, ఆయన శక్తిని కూడా నాకు దారపోసారు. పత్రికకి ఎప్పుడు కుడి భుజంగా ఉంటావు, పని మనిషిగా ఉంటావమ్మా, పనివాడికి పనివాడిగా ఉంటావు, గాయత్రి మాత అమ్మ అని దీవించారు ఆయన. ఆయనకి నాకు ఒకరే గురువు, మనందరికీ వారి గురువు అయితే వారి గురువు కూడా మనకి గురువు. కానీ అంత పెద్ద గురువు దగ్గర తీసుకెళ్లి నన్ను షైన్ చేశారు. ఇది అస్సలు మర్చిపోలేము, ఎందుకంటే పత్రిజీ గారు ఉడుక్కుండేవారు. నేను గురువు గారికి అన్ని వంట చేసి మా వారికి పత్రిజీ గారికి ఇచ్చి పంపిస్తే, కృష్ణమ్మ ఎంత బాగా చేస్తుంది వంటలు, చాలా బాగా ప్రేమతో చేసి పంపిందని అందరికీ తినిపించాను. చిన్న తినేవారట, నేను ఏదైనా కర్రీ చేసి పంపించిన, రైస్ చేసి పంపించిన. 8 వారాలు అయిన తర్వాత గురువు గారిని చూడడానికి నేను ఎప్పుడు వెళ్ళలేదు, మా వారే వెళ్తా ఉండేవారు. ఆయన పరంపదించే ముందు ఒక 3 నెలల ముందు నాకు దీక్ష ఇచ్చారు. ఆయన సమాధికి వెళ్ళిపోతారనగా దీక్ష ఇచ్చారు. ఇంకా సమాధి అయిన తర్వాత అమ్మవారితో కబురు పెట్టారు, సమాధి అవుతున్నాను, ఎప్పుడు ఆడొద్దని చెప్పాలి, ఎందుకంటే అమ్మ సంతోషంగా ఉంటే నేను అమ్మలోనే ఉంటాను, బట్టలు చిరిగిపోయాయా, బట్టలు కొత్తవి వేసుకుంటాను, పత్రిజీలో కనిపిస్తానంటే ఇంకా సదానందులు గారు ఫిక్స్ అయిపోయేదండి. పత్రిజీ గారిని చూస్తే ఇంక సదానందుడు, ఈయన ఎవరో కాదు నా సదానందుడు, నా పెద్ద గురువు అన్నట్టు చూసుకునేవాడిని. చాలా ఉన్నాయండి, కానీ అందరిలాంటి జర్నీ కాదు. ఆయనతో పాటుగా కొన్ని జర్నీస్కి వెళ్ళేటప్పుడు అవాయిడ్ చేసేవారు నన్ను, కొన్ని ప్లేసుల్లో దింపేసేవారు అనమాట. కారులోనది ప్రయాణం అయ్యేటప్పుడు మా వారు డ్రైవర్గా ఉండేవారు పత్రిజీ గారికి, మా వారు డ్రైవింగ్ ఫీల్డ్ మాట ఉండేవారు. అప్పటికి ఇంకా మూమెంట్ స్టార్ట్ చేయకముందు ఆయనతో తిరిగిన అనుభవాలు అవి అమోఘం అండి. నిజంగా పాటలు ఎక్కువ పాడతాను, ఆ పాటలన్నీ పాడించుకుంటూ జర్నీ చేసి, ఎక్కడైనా దిగి ఇక్కడ వర్షం పడితేనే నేను పాట పాడతానంటే వర్షం పడేటట్టు చేసేవారు, పాట పాడేదాన్ని, వచ్చి రాని పాడించేదాన్ని. ఎంత ఎవరో ఏ పిరమిడ్ మాస్టర్ కూడా ఇంత వారితో జర్నీ చేయలేదేమో అన్న తన్మయం అయిపోయానండి. నాకంటే ఎక్కువ జర్నీ చేశారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో ఎంజాయ్మెంట్ కూడా చేశారు. ఆయన వెనకసలు వెళ్ళేటప్పుడు నవ్వుకుంటూ ఆడుకుంటూ పాడుకుంటూ రాళ్ళు కూడా పూలబాటలు చేశాడు మహానుభావుడు. అలాంటిది నేనైతే సార్తో వచ్చేసిన జర్నీ ఇంకా జీవితంలో మరుపులేంది. నాకు ఆ పరమాత్ముడు ఎంత బాగా దగ్గరవాడయ్యాడో, అది చాలా మంది అయితే ఆయన ఫాలోవర్స్ ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ బాగా, ఇంకా నేనే సర్వం ఆయనకి, నా అంతటి లేరు మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు అనుకున్నా. నాకైతే మటుకి పెద్ద పదార్థం దొరికిందండి ఆయన దగ్గర. విపరీతమైన ప్రేమ, తల్లి ప్రేమ తీసుకునేవారు, తల్లిగా చూసుకునేవారు. అంటే జీసస్ నుంచి చెప్పేవారు అనమాట, జీసస్ క్రీస్తు అదే దగ్గర అవ్వాలంటే పసిపిల్లతనం ఉండాలంటారు కదా, మీరు పసిపిల్లతనం మిమ్మల్ని ఎవరికి ఎక్కువ చూపించను అనేవారు. అదే ఎప్పుడు స్టేజ్ అది ఎక్కించకండి నన్ను, నాకు బిరుదులు అవి ఎప్పుడు ఇవ్వకండి అంటే అలాగెళ్ళండి అనేవారు.
పిలుస్తాను ఈసారి ఈ ఇయర్ మీకు అనేవారు. వద్దండి సారు నాకు అలా పిలవద్దు, బిరుదులు ఇస్తే కోపం వస్తుంది అంటే నవ్వుకుండేవారు. నీకెవరు బిరుదులు ఇస్తారు, మధ్యంతో గతంతో ఏం చేసి పడిపోయావు ఇక్కడ అనేవారు. అటు నుంచి ఇటు మాట్లాడేవారు. చాలా చాలా అండి, సొంత అక్క చెల్లెలు తల్లి అన్ని ప్రేమలు ఇచ్చేసారండి నాకైతే. టోటల్ నేను ఆయన్ని ఈవేళ ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నాను, ఇప్పుడు మన మన పెరుగుడు మాస్టర్లు లైవ్ లో ఉన్నారు, వారిని చూస్తున్నాను. ఇంకా మిమ్మల్ని ఇప్పుడు నేను అమ్మలా చూసుకుంటే అమ్మలా కనిపిస్తారు, నేను ఎలా చూసుకుంటేవారు అలా కనిపించేవారు. మా నాన్న అమ్మ లేరు కదా, మా అమ్మలా కనిపించాలి అలాంటి వంటలే చేసి పెట్టేవారు జాయింట్ ఆఫీస్కి వస్తే. ఆ ఆఫీసులో కూడా ఈవిడ నాకు చూడండి పలానా అని కూడా చెప్పేవారు కాదు. నేను వెళ్ళడం సార్ ఒక్కరే కూర్చుంటే సార్తో మాట్లాడేసి టక్మని బయటకు వచ్చేస్తే ఆయన వంటలు చేసి పెట్టేవారు. ఆయన కొన్ని ప్లేసెస్ చెప్పారు, వెళ్ళిపోయారు. ఈవిడ ఎవరు అని అడిగేవారు అందరూ. అడిగితే ఎవరో ఒక బిచ్చగతులండి ఆయన ఎవరో వదిలేసేవారు. పత్రిజీ ఎప్పుడు పరిచయం పెద్దగా నేను నాకే డప్పేసుకుండేదాన్ని. పత్రిజీ గారు నాకు తెలుసు, మా అన్నయ్య ఫ్రెండ్ బాగా తెలుసు అని ఏకలవ్యుళ్ళు అదే ఇసుబాలులాగా తెలుసు తెలుసు అంటూనే ఉండేదాన్ని అంత. అయితే అనేవారు ఏకలవ్యుడిని పోల్చేవారు, మీ శక్తి అంతా నేను తీసుకున్నాను, ఇదే శక్తి అండి ఇదంతా ఆయన ఇచ్చిన శక్తి, ఆయన మనల్ని ఇక్కడికి ఉద్ధరించి తీసుకొచ్చి ఈ బాటలో నడిపించారు. ఎవ్రీ మూమెంట్ అండి, మర్చిపోలేని మూమెంట్స్ ఆయనతో. అవే నన్ను బ్రతికించాయి నిజంగా. ఎందుకంటే అంతా పెద్ద గాయత్రి మాతను చూడాలంటే గాయత్రి మాతగా దర్శనం, నరసింహ స్వామిని చూడాలంటే అలా దర్శనం ఇచ్చేవారు. భక్తిలో ఉండేదాన్ని. ఆయన నడక బాట, ఆయన చేసే ఈ ఈ ధ్యానమ చక్రాలు చేసినప్పుడు నేను బాగా చేశానని అడిగేవారు. లాస్ట్ రోజు నాకు భోజనం పెట్టి ఆయన భోజనం తిని నేను ఒక పాట కబీర్ దాస్ లాగా ఒక డిఫరెంట్, అంటే అందరు పాడిన పాటలు పాడేదాన్ని కాదండి, ఆయన మీద ఏదో పాట పాడేదాన్ని. ఆ పాట పాడించుకొని నేను బాగా చేశానా జన్మ చక్రం అనేవారు. బాగా చేశారు, ఇంకా బాగా చేయాలి, ఇంకా కమర్షియల్ అవ్వకూడదు మన పిఎస్ఎస్ మూమెంట్. ఎక్కడ కూడా అమ్మే వస్తువుల పైన, పిరమిడ్స్ పైన తప్ప అమ్మే వస్తువులు పేస్ట్ల పైన వాటిపైన సోపుల పైన మీ పేర్లు స్టిక్కర్స్ ఉండకూడదు. ఈ మూమెంట్ మీరు ఎలా తీసుకురావాలో అలాగే ఉంది, ఇంకా నేనేం చెప్తాను, ఏ లోపం లేదు, నన్ను ఎందుకు అడుగుతారు మీరు అంటే మీరు తృప్తి అవ్వాలి, త్యాగం ఉంది ఇందులో, మీ త్యాగం ఉంది అన్నారు. ఒప్పేదన్నమ్మో, నేను కూడా కష్టపడ్డాను, ఈ మూమెంటే నాది అన్నట్టు పొంగిపోయేదండి. అలా అయిపోతాం అమ్మా మనం, ఆయనే చేసేదంతా ఆయనే. కానీ ఈ ఒక్కటని చెప్పలేమండి, పెద్ద పెద్ద స్టార్ హోటల్కి తీసుకెళ్లేవారు ఆయన ఆధ్యాత్మికంలోకి రాకముందు. అలాగే మా ఫ్యామిలీని, పిల్లల్ని అందరికి దగ్గరికి తీసుకొని తినిపించేవారు, తోడబుట్టిన అన్నదమ్ముళ్ళలాగా, తండ్రిలాగా. మా వారికి సివియర్ యాక్సిడెంట్ అయితే ఆయన శాలరీతో మాకు చూడడం, ఆయన వచ్చి బాబులు ఆయన లీవ్ పెట్టుకొని మా వారు బెడ్ రెస్ట్లో ఉంటే ఆయనకంతా సేవ చేసుకుండేవారు. వంట చేసేవారు, ఇంట్లో మంచి పాటలు పెట్టేవారు. ఒక టేప్ రికార్డ్ తీసుకొచ్చి మంచి మంచి హిందీ సాంగ్స్ అవి పెట్టేవారు. ఆయనతో చాలా సినిమాలు చూశాను, హిందీ చూశాను, తెలుగు చూశాను, అవన్నీ పాడమనేవారు, అవన్నీ పాడేదాన్ని. ఆయనకి ఎక్కువ ఏంటంటే అందరినీ ఆనందింప చేయాలా, ఎవరింట్లో కూడా దుఃఖం ఉండకూడదు, ఈ దుఃఖ స్థితిలో ఉన్న వాళ్ళకి నేనే కదా ఆనందాన్ని ఇవ్వాలన్నట్టు స్వయంగా ఇంటికి వచ్చి భగవంతుడు వంట చేసి పెట్టి మమ్మల్ని అనురాగంగా చూసాడండి. ఇంకా ఆయన రుణం ఎలా తీర్చుకోగలం మేము. ఇంకా మీరు కేరళ కూడా వెళ్ళి అక్కడ జ్ఞాన ప్రచారం చేశారు కదమ్మా, దాని గురించి. మేము ఒక 6 సంవత్సరాలు అన్నదాన కేంద్రం పెట్టాను, పిరమిడ్ సెంటర్ ఇక్కడ అనకాపల్లి దగ్గర రాజపాలెంలో సెంటర్ పెట్టానమ్మా. సార్ ఏమన్నారంటే ఈ గో టు కేరళ అన్నారు. గో టు కేరళ అంటే ఇంకా వెనక ముందు ఆలోచించకుండా నా ఫ్రెండ్ ఒక ఆవిడని తీసుకొని, చందానగర్ లో ఉంటారు, ఆవిడని తీసుకొని ఫస్ట్ ఎర్నాకుళం వెళ్ళి ఒక లాడ్జ్ తీసుకొని 5 days ఉన్నాను. 5 days లాడ్జ్లో ఉండిపోయాను, ఏం పెద్దగా ఎక్కడ చూడలేదు. నెక్స్ట్ 5 days ఉండి బ్యాక్ అయిపోయి మళ్ళా 2 months వెళ్ళి కేరళలో ఉండిపోయి సీమా మేడం గారికి చాలా కృతజ్ఞతలు చెప్పాలమ్మా. సీమా మేడం గారు కంప్లీట్ సపోర్ట్ తీసుకున్నాను. సపోర్ట్ తీసుకొని గురువారి టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఒక 9 days నాకు అక్కడ ఉండడానికి వసతి లేదు. ఆ పైన అలా ఒక చిన్న రూమ్ లో బ్యాగ్ పెట్టుకొని
9 డేస్ కూడా అందరికి ధ్యాన ప్రచారం చెప్తూ ఎక్కువ భిక్షాటం చేసే లేడీస్ దగ్గర కూర్చుండేదాన్ని అలాగా పాంప్లెట్లు పంచుకుంటున్నాను. పాంప్లెట్లకి కట్అవుట్స్కి అన్నిటికీ ఆవిడ అమౌంట్ పంపిస్తూ కేరళలో ఆవిడ మ్యాటర్ చెప్తూ ఉంటే ప్రింటింగ్ ప్రెస్ దగ్గరికి వెళ్ళి ప్రింట్ చేయించేదాన్ని. అలా స్ప్రెడ్ చేసినాడు. కొంచెం అడుగుతా ఉండేవారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అని. అక్కడ అరెస్ట్ కూడా అయ్యాను నేను. అరెస్ట్ అయినప్పుడు వాళ్ళకి చెప్పానమాట, నేను ఇలా పిఎస్ఎస్ మూవ్మెంట్ నుంచి వచ్చాను. పిల్లలు ఎవరైనా పెద్ద వయసు అయిపోయింది కదా, పిల్లలు బాగా చూడలేదేమో వచ్చారేమో అనుకుంటున్నాం. అదే భిక్షగాల దగ్గర ఉంటున్నారు మీరు ఎక్కువ, అందుకు అంటే అక్కడ ఆనందం ఉంటుందండి. పెద్ద విఐపీస్ పిల్లలే వచ్చి, పిల్లల తల్లిలే వచ్చి అక్కడ కృష్ణ భక్తులు అయిపోవడం వల్ల అక్కడ ఉంటున్నారు అన్నమాట. వాళ్ళ దగ్గర ఉంటున్నానండి. ఎవరైనా ఒకటే కదా మా లాంటి వారికి. ఇది ప్రచారం చేయడానికి వచ్చానండి. బాసరాని ఏరియాకి ఎలా వచ్చానంటే హిందీ వస్తుందండి నాకు, అందువల్ల ప్రచారం చేయడానికి వచ్చాను. అరే ఈవిడికి ఇది హరే రామ హరే కృష్ణ దగ్గర ఏదైనా ఒక హౌస్ లో ఉండడానికి స్థలం ఇప్పించండి, ఈవిడ మామూలు మనిషి కాదు, ధ్యానం ప్రచారానికి వస్తే మీరేమో తీసుకొచ్చి నా దగ్గర పెట్టారు అలాగని అక్కడ డిఎస్పి గారు చాలా బాగా ఫీల్ అయ్యారు. నాకు ధ్యానం నేర్పమ్మా, నిన్ను అనవసరంగా పిలిచాను అన్నట్టు మనసులో అనుకొని ధ్యానం నేర్చుకున్నారు. ఆ యూనిట్ అంతా ధ్యానం నేర్చుకొని ఏ సదుపాయం కావాలన్నా చెప్పండి మాకు, అంటే మా రీజను ఇక్కడ ఎవరైనా మామూలుగా తిరిగితే మేము పట్టుకోవాలి, అడగాలి మంచి చెడ్లు అన్నట్టు. కానీ కేరళ టూర్ చాలా బాగా జరిగిందమ్మా. కృష్ణ భక్తురాలు అయినందుకు కృష్ణుడే దేవాలయంలో క్యూలో నించోకంట నువ్వే తెచ్చి నాకు ప్రసాదం పెట్టు, 2 నెలలు ఇక్కడ ఉన్నాను మిమ్మల్ని నేనేం అడగలేదు అంటే ఆయనే పొడవుగా నల్లటి అబ్బాయిగా మంచి చక్కటి కండువా కట్టుకొని నిలువు బొట్టు 3 నామాలు పెట్టుకొని వచ్చి ఏందా తీసుకో మరి వెళ్ళిపోతాను నేను తొందరగా వెళ్ళిపోవాలని వెళ్ళిపోయాడు. కృష్ణ పరమాత్ముడే స్వయంగా నాకు పరమాన్నం తెచ్చిచ్చి. ఇప్పటికి ఈ జూమ్ సెక్షన్ స్టార్ట్ అయినప్పుడు కూడా నేను అదే అనుకున్నాను, స్వామి పత్రిజీ నాకు మీరు కృష్ణుడిగానే కనిపించాలి, నరసింహస్వామిగానే కనిపించాలి. భక్తి అండి ఇంకా నిలుగున నిరాకారంగా వెళ్ళిపోమంటారు కానీ భక్తి పిచ్చి ఎక్కువ. అంటే దాంట్లో కావాలని ఉండిపోవడం కాదు, అదేదో తెలీదు అంతే. తర్వాత తరాల వరకు నా దగ్గరికి వస్తే మటుకి కంప్లీట్ మెడిటేషన్ పంపలేను, భక్తి చేయండి అని కూడా అనలేను. వాళ్ళు ఏదనుకుంటారో అది అయిపోండి, ఏది చేసినా మెడిటేషనే. శాకాహారం అయిపోతే చాలు. పత్రిజీ గారు ఏం చెప్పారు, ఏది చేసినా మెడిటేషనే. శాకాహారం అయిపోండి, ఆత్మకూరులో అదే అన్నారు, మీరు శాకాహారం అయిపోండి చాలు, మెడిటేషన్ చేయకపోయినా చాలు, అవసరం లేదన్నారు. నేను ఎక్కువ మెడిటేషన్ చేస్తాను కానీ ఇప్పుడైతే 1 ఇయర్ నుంచి మెడిటేషనే లేదు. ఏది చేసినా మెడిటేషన్, ఏది చేస్తున్నా ఏ పని చేసినా మెడిటేషన్, మాట్లాడుతున్నా మెడిటేషన్. ఇంత వయసు అయిపోయిన తర్వాత మెడిటేషనే నేను అయిపోయాను. ఇంక ఇచ్చేదానిగా ఉన్నాను కానీ తీసుకునేదానిగా లేను. మెడిటేషన్ విశ్వశక్తి అన్ని విధాలుగా వచ్చేస్తుంది నా లోపలికి. ఇంకేంటి ఎంత ఇవ్వాలి అంత ఉష్ణోగ్రత తీసుకోగలుగుతున్నాం. ఏ పని చేసినా అందులో ఎక్కువ ఎనర్జీ వస్తుంది, సేవలో ఎక్కువ ఎనర్జీ వస్తుంది. ఇల్లు తొడ్డంలో, ఇల్లు కడగడంలో, సామాన్ కడగడంలో, ఈ వయసులో ఎవరైనా వస్తే కొంచెం అన్నం వండి పెట్టడం అన్నిట్లో. అయ్యో కాకపోతే ఉంటది కదమ్మా, శరీరం సహకరించలేనప్పుడు ఎవరైనా వస్తే వాళ్ళే వంట చేసేసుకుంటారు ఒక్కొక్కసారి. ఎంత శక్తి ఎందుకు తీసుకోవాలి, నేను కొంచెం రెస్ట్ లో ఉంటే వాళ్ళు కూడా ఆనందంగా అమ్మ ఇంట్లో వండుకున్నాం తిన్నాం అని ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు. అండ్ జర్నీలు లైవ్ లో చెప్తే చాలా ఆనందం పడతారు. ఎంత డాన్స్ చేయించారు నాతోటి, మా వారిని నన్ను డాన్స్ చేయమనేవారు ఆనందంగా ఉంటామని. పాట పెట్టేవారు కారులో, ఆ పాట వింటూ మీ ఇద్దరు డాన్స్ చేయడమే, నేను తపట్లు కొడతానండి మూమెంట్ స్టార్ట్ చేయకుండా. ఇప్పుడు అర్థమైంది క్లాప్స్ ఇవన్నీ. అదే పత్రిజీ గారు అప్పుడే మా ఇద్దరిని చూసి నాట్యం చేయమనేవారు. ఆయన కూడా అమ్మ మీద పాటలు పాడేవాడు. అమ్మనే ఆయన ఎప్పుడు పాట పాడినా అమ్మ మీద పాట పాడి మీరేనా అమ్మ అనేవారు. అది చాలా అది అద్భుతం అండి. ఆయనతో మా జర్నీ చాలా అద్భుతం. నేనైతే బాగా భాగ్యం చేసుకున్నానండి నిజంగా. ఆ మూమెంట్లో నిలబడడం కష్టం, నాకెన్ని పరీక్షలు ఎదురవుతుండేవి. అదే పత్రిజీ గారు మొదట్లో జగన్నాథ్ గట్టు పైన చెప్పిన మాట నాకు ఉండిపోయింది, నేను ఉన్నాను కదా మీకు, ఇవన్నీ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.
వస్తా వట్టిది పోతా వట్టిది ఆశలు ఎందుకయ్యా, చేసిన ధర్మము చెదరని పదార్థం చింతలు ఎందుకయ్యా, చేతిలో డబ్బులు ఉన్నంత వరకే అన్నదమ్ములయ్యా. పాడండి అమ్మా, పాడు. ఇంకెవరైనా మాట్లాడతారేమో. చాలా మాస్టర్స్, ఎవరైనా మేడంతో మాట్లాడారంటే హ్యాండ్ రైట్ చేయండి మాస్టర్స్. మాట్లాడండి సార్ చలపతిరావు గారు, అన్మ్యూట్ చేసుకోండి. మేడం, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ నాన్న. ఈ విశ్వాన్ని సృష్టించిన పరమాత్మకు, అందరి గురువు జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి దంపతులకు, ఈ జూమ్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి ఒక్కరికి, ఐరావతి మేడం గారికి, పిఎంసి డిజిటల్ ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా యొక్క ఆత్మ ప్రణాళం మేడం. నా పేరు చలపతిరావు మేడం, మాచర్ల నుంచి మాట్లాడుతున్నాను మేడం. నేను కొత్తగా ఒక ఆరు నెలలు అవుతుంది మేడం ధ్యానంలోకి వచ్చాను. ప్రతిరోజు జూమ్ మీటింగ్ కి అటెండ్ అవుతున్నాను మేడం. మీ అందరి అనుభవాలు తెలుసుకుంటున్నాను మేడం. మీ ద్వారా ఈ రోజు పత్రి గారితో మీ యొక్క ప్రయాణం చాలా బాగుంది మేడం. మాకు చాలా ఉపయోగపడుతుంది మేడం. ముందుగా ఏ విధంగా ఎదగాలి అనే విషయాలు తెలుసుకోవటం జరుగుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. చాలా సంతోషం అమ్మా. ఇంకా ఇప్పుడున్న మాస్టర్స్ కూడా సార్ కంటే 1 కోటి రెట్లు ఎక్కువ అమ్మా మనం అందరూ విని. ఇప్పుడున్న మాస్టర్స్ సామాన్యమైన మాస్టర్లం కాదు. సార్ అలా తీర్చిదిద్ది సారే వారైపోయి ఉన్నారన్నమాట. చాలా సంతోషం అమ్మా. మీరు జూమ్ లోకి రోజు రండి, ఇంకా కొత్త వారిని జాయిన్ చేయండి. చాలా సంతోషం. బస్మతి అమ్మ మాట్లాడండి. అమ్మ, ఒక పాట పాడి వినిపించండి. సార్తో మీ అనుభవంతో ఉన్న పాట ఒక పాట పాడండి మేడం. మేమందరం కూడా విని తరిస్తాము. అవునంటారమ్మా. హరే రామ్ రామ్. ఇంత గొప్ప అద్భుతమైన సహన జీవనం చేశారు సార్ తోటి మీరు. చాలా గొప్పది. మనం అందరూ వినమ్మా, ఆయన బిడ్డల్ని. ఆయనతో తిరగవలసి ఉంది, ఆయన్ని చూడవలసి, దర్శించుకోవాల్సి ఉందమ్మా. నాకు కూడా అన్ని ఆయనే. తల్లి, తండ్రి, గురువు, దైవం అన్ని ఆయనే నాకు. అవునమ్మా. తందనానాయి తందనానాపురే తందనానా బల తందనానా బల తందనాన బల తందనానా. బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. తందనానాయి తందనానాపురే తందనానా బల తందనాన బల తందనాన బల తందనాన. కందువగుహి నాతీశం లిందు దేవు అందరికి శ్రీహరే అంతరాత్మా. కందువగుహి నాతీశం లిందు దేవు అందరికి శ్రీహరే అంతరాత్మా. కందువగు శ్రీనాతీశం లిందు లేవు అందరికి శ్రీహరే అంతరాత్మా. హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. ఇందులో జంతు కులమంతా ఒకటే అందరికి శ్రీహరే అంతరాత్మ. హరే అంతరాత్మ శ్రీహరే అంతరాత్మ. తందనానాయి తందనానాపురే
మ్యూట్ లో ఉన్నారమ్మా. ఒక్కటే పరబ్రహ్మమొక్కటే తందనానాహి తందనానా పురే తందనానా బల తందనాన బల తందనాన బల తందనాన నిండార రాజుని దృష్టియునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే నిండార రాజు నిద్రించియునొకటే అండనే బంటు నిద్రాదియునొకటే నిడైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేది సరి భూమి ఒకటే నిడైన బ్రాహ్మణుడు మెట్టు భూమి ఒకటే చండాలుడుండేది సరి భూమి ఒకటే తందనానాహి తందనానా పురే తందనానా బల తందనాన బల తందనాన బల తందనాన బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే 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 తందనానాహి తందనానా పురే తందనానా బల తందనాన బల తందనాన బల తందనాన పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే బల తందనాన బల తందనాన పరబ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే. జై హో జై హో పత్రిజీ మహారాజ్కి. చాలా బాగుందమ్మా, చాలా బాగుంది అమ్మా. చెప్పండి అమ్మా. సదానందుల వారి మీద చిన్నదండి పాట, చాలా పెద్ద పాట కానీ చిన్నది. సదానంద 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 మా తల్లివే నీవే మా తండ్రివే నీ మా తాతయ్యు నీవే మా గురువు దైవము నీవయ్యా మా గురువు దైవం. చాలా గొప్ప గురువు అండి సదానందుల వారు. ఇంకా చెప్పండి అమ్మా, మీరు ఏదో చెప్తున్నారా? ఇవి వినాలి. పర్వాలేదండి. ఆ గురువు గారిని కలుసుకున్నారు, మీరు చాలా అదృష్టవంతులమ్మా. సదానందయ్య గారు కలుసుకోవాలి. అలాగే పాకలపాటి గురువు గారిని కూడా చూసారమ్మా, ఆయనతో కూడా గడిపినట్టు. ఆయన పాకలపాటి గురువు గారు పేరు పెట్టి మన ఇంట్లో ఒక వారం రోజులు ఉన్నారమ్మా బర్మాలో. అయితే నాన్నగారికి లెటర్ రాశారట బర్మాకి. లెటర్ రాసి నాకు 4.5 hour అప్పుడు 4.5 year అప్పుడు వచ్చానమ్మా వారి దగ్గరికి. లెటర్ రాశారు కదా, తీసుకొస్తే మళ్ళీ పాపను సన్యాసం చేసేస్తారేమో, అంత చిన్న పాపను తీసుకుంటారేమో నాన్న భయపడ్డారట. 3 లెటర్లు తీసుకొచ్చారు. ఒక జత గుడ్డలతో తీసుకురా అంటే నాన్నగారేమో లెదర్ సూట్ కేసులో ఒక 2-3 జతలు పెట్టి తీసుకొస్తే గురువు గారి దగ్గర పాకలపాడులో 21 రోజు ఉన్నానమ్మా. కానీ ఆ బట్టలు ఆ సూట్ కేసు కూడా మాయం చేస్తారు. ఒక జత బట్టలతో 21 రోజు ఉన్నాను. వారే స్నానం చేసేవారు, వారే నలుగు రాసేవారు. గుర్తుంది, గోడల పైన మా నాన్నగారికి శివుడిని పార్వతి మాతని దర్శింపజేసేవారు. అలాగా ఇప్పుడు మనం ఫిలిం చూస్తాం కదమ్మా, ఫిలిం చూస్తే యాక్టర్స్ ఎలా కనిపిస్తారో అలాగే దర్శింపజేసేవారు. వారితో అనుభవం ఉందమ్మా నాకు. ఆ 21 రోజు కూడా ఆయనే నన్ను కూర్చోబెట్టి షోడచోప పూజలు చేస్తూ గాయత్రి మహామంత్రం ఉచ్చరిస్తూ ఉండేవారు. నేను అనేస్తూ నువ్వు అనద్దు, నేను అనాలి ఆ మంత్రం అనేవారు. అలాగా ఆయన దగ్గర నేను 21 రోజు పాపగా ఉన్నాను. మళ్ళా తిరిగి మా బర్మా ప్రయాణం అయిపోయాను. ఆయనతో అనుభవాలంటే సార్లాగే ఇన్నర్తో ఎక్కువ కనెక్ట్ అయిపోతూ ఉంటారు. ఆయన పీఠం కూడా సదానందుల వారి పీఠం, ఆయన పీఠం కూడా ఇంట్లో పెట్టుకున్నాను, పాదుకులు చేయించి. ఇంకా ఇంత దగ్గరలో ఉండడం వల్ల ఇంకా సర్వీస్ చేసే భాగ్యం కూడా దొరికింది. అక్కడ మన మెడిటేటర్స్ చిన్నమయ్యి అమ్మగారు బాబు వస్తాడు, చాలా మంది 2-3 బస్సులు వేసి తీసుకొస్తాడు, ధ్యానానికి వస్తూ ఉంటారు. మంచి వండర్ఫుల్ ప్లేస్ అమ్మా. ఆయన దగ్గర కూడా ధ్యానం చేయడానికి మనకు అవకాశం కుదిరింది. చాలా మంది మాస్టర్స్ వస్తారు, మీరు కూడా రావాలి. ఇంకా వయసు అయిపోయింది, పెద్ద వయసు అయిపోయింది నాది.
మీరు వస్తే కొంచెం సంతోషపడతాను. అందరూ రావాలి. ఈ జూమ్ సెక్షన్ లో ఉన్న మహనీయులు అందరూ, ఎందుకంటే ఎందుకు పిలుస్తుందో అమ్మ పాటలు పాడు గురువు గారికి వస్తానే రావాలని వేడుకుంటున్నాను. తప్పకుండా అమ్మా, తప్పకుండా. అది మహాభాగ్యం అమ్మ. గురువుని దర్శించడం అనేది భాగ్యం. లక్ష్మి మేడం మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి లక్ష్మి గారు, మ్యూట్ లో ఉన్నారు. మాట్లాడండి. శుభోదయం మాతాజీ, శుభోదయం అండి. శుభోదయం అమ్మ. అమ్మా, చాలా మహాభాగ్యం అమ్మా ఈరోజు మిమ్మల్ని చూడటము, ఇలాగా మీ అమృత వాక్కుల్ని అందుకోవడము, వాటిని ఆస్వాదించడం మహాభాగ్యంగా భావిస్తున్నానమ్మా. నేను పాకలపట్టి గురువు గారి ఆశ్రమానికి దగ్గరలో బలిఘట్టంలో ఉంటానమ్మా. నేను ఏంటమ్మా బాబు కళలు నేను కూడా పత్రిజీ గారి ఆశీర్వాదంతో నేను ఈ ధ్యాన సాధన చేస్తూ ఉన్నానమ్మా. అమ్మ, మీరు ఇప్పుడు ఎక్కడ ఉంటున్నారమ్మా? నర్సీపట్నంలోనే ఉంటున్నారా? అవునమ్మా, అవునమ్మా. ఆశ్రమానికి తరచూ వస్తూ ఉంటారమ్మా? వస్తానమ్మా, పౌర్ణమి చూస్తూ ఉంటాను. ఒక్కొక్కసారి బుద్ధి పుడితే వచ్చేస్తాను. అలాగా రండమ్మా. తప్పకుండా ఈసారి మిమ్మల్ని ఆశ్రమంలో దర్శించుకుంటానమ్మా. మిమ్మల్ని ప్రత్యక్షంగా కలుసుకొని మరింత జ్ఞానాన్ని, మీ అమృత వాక్కుల్ని కూడా నేను ఆస్వాదిస్తాను. చాలా సంతోషమ్మా ఈ రోజు మిమ్మల్ని కలవడము, అలాగే మీ ద్వారా ఇన్ని విషయాలు, అసలు ఎంత ఎంత అమృతతుల్యమైనటువంటి విషయాలను వినడము చాలా సంతోషంగా ఉందమ్మా. తప్పకుండా మిమ్మల్ని ఆశ్రమంలో కలుస్తాను. అలాగే గురువు గారి గురించి, మన పత్రిజీ గురించి, పాకలపాటి గురువు గారి గురించి చాలా చక్కటి విషయాలు తెలియజేశారమ్మా. చాలా చాలా సంతోషం. మీకు ధన్యవాదాలు, కృతజ్ఞతలమ్మా. మీకు కూడా అమ్మా. మనం అందరం ఒకటే, ఎక్కువ తక్కువ ఏం లేదు, వయసు అంటే ఎక్కువ కానీ అందరం ఒకటే తల్లి. మిమ్మల్ని చూసి నేను ధన్యవాదాలు అయ్యానమ్మా. చాలా సంతోషం, చాలా సంతోషం. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ మాస్టర్స్. చాలా సంతోషం. వికసిత పుష్పాలు జూమ్ సెక్షన్ లో మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం ఆ తల్లి కల్పించింది, అనిత తల్లి. థ్యాంక్ యూ సుజాత మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లక్ష్మి గారు. పార్వతీ కుమారి గారు మాట్లాడండి. అన్మ్యూట్ చేసుకోండి, మాట్లాడండి అమ్మా కుమారి గారు. పత్రిజీ గారికి నా ధ్యానాభివందనాలు. మరి ఈ పిఎంసి డిజిటల్ ద్వారా ఈరోజు మనకు ఈ మేడం గారి అనుభవాల్ని వినిపించారు. నిజంగా ఈ మేడం చెప్పే మాటలు, ఆమె పత్రి సార్తో చాలా అనుబంధం కలిగి ఉన్నారు. ఇంత గ్రేట్ మేడము విషయం మాకు ఇంతవరకు తెలియదు. ఈరోజు మన పిఎంసి డిజిటల్ ద్వారా తెలిసింది. ఈ మేడం గారి యొక్క జీవిత చరిత్రని సినిమాగా తీస్తే బాగుండని అనిపించింది. మన పిఎంసి డిజిటల్ ఛానల్ వాళ్ళు కూడా మరి ఇన్ని కార్యక్రమాలు ఈ మేడం గారితో చేయమని కోరుకుంటున్నాను. ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన పిఎంసి డిజిటల్ వారికి అందరికీ నా వందనాలు. నమస్తే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.